భక్తులందరికీ నమస్కారం. శీల ప్రభుపాదికి జై, శీల గురుదేవ్కి జై. ఈ రోజు 23వ రోజు. ఆండాళ్ళ తల్లి పావై నోము మొదలుపెట్టి అంత ఆ గ్రామం ఆయర్పడి అనే గ్రామంలో ఉన్న గోపికలు తన మిత్రులందరినీ తీసుకొని స్వామివారి ఆ, భవనానికి చేరుకుంటారు. ముందున్న శ్లోకాల్లో చూసాము, ముందున్న పాసురాల్లో ఎలా తను స్వామివారిని పిలుస్తారు, అమ్మవారిని పిలుస్తారు, మళ్ళీ స్వామివారిని పిలుస్తారు. మళ్ళీ లోపలికి రావాలంటే ఆ భవనంలో ఉన్న నందగోపుని, యశోదామాయిని, బలరాముడిని కూడా లేపి వాళ్ళ కృపతోనే తను స్వామి దాకా చేరతారు. ఇప్పుడు ఈ పాశ్రంలో ఏం చూస్తామంటే వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చేసారు, గదిలోకి వచ్చేసారు. కానీ అక్కడి నుంచి స్వామి మంచం మీదనే, తన శయన మీదనే కూర్చొని వీళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ ఈ పాసురంలో ఏమంటున్నారంటే, నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ సింహాసనం మీద కూర్చొని అదేముందో కోరిక, మేము ఎందుకు వచ్చామో అని చెప్పి నువ్వు కనుక్కో. అంటే ఆయనని ఆ మంచం, ఆ శయన నుంచి లేపి సింహాసనం దాకా రమ్మనే దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే స్వామివారి నడక సౌందర్యాన్ని చూద్దాము అనేసి స్వామిని సింహంతో పోలుస్తూ, ఆ సింహం ఒకటి లేచి తను మళ్ళీ ఆ ఆ నిద్రావస్థ నుంచి లేచి మెల్లిగా నడిచి గుహలోంచి బయటకు వచ్చే దాంతో స్వామి నడకని పోలుస్తూ దాంట్లో ఉన్న చాలా తత్వాల్ని మనకు ఆచార్యుల వారు చెప్తారు. మనం ఇప్పుడు ఈ పాసురం చూద్దాము. ఈ పాసురము 23, అంటే రెండు ఇంకా మూడు, రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. 5వ నక్షత్రం అనేది మృగశిర నక్షత్రం. మృగశిర అంటే మనకి ఆ, సింహం ఒకటి ఆర్ మృగం ఒకటి తలకాయ. సో ఇది లార్డ్ భగవంతుడు నరసింహ అవతారానికి సంబంధించింది. సో ఈ పాసురంలో లక్ష్మీ అండాల తయారు నరసింహస్వామిని పూజిస్తున్నట్టు. ఇక్కటి పాసురంలో వేరే వేరే చోట్లలో రామ అవతారం గురించి మాట్లాడారు, వామన అవతారం గురించి మాట్లాడారు అండాల తల్లి. దీంట్లో నరసింహ అవతారం గురించి మాట్లాడతారు. ఇప్పుడు హయగ్రీవ అవతారం కూడా ఉంది, మనకి వరహ అవతారం కూడా ఉంది. కానీ ఈ పర్టికులర్ పాసురంలో మృగశిర అంటే నరసింహర్ గురించే మాట్లాడినట్టు ఆచార్యులు వారు తెలుపుతారు. అండ్ ఈ నరసింహస్వామి, ఈ మృగశిర నక్షత్రం అంటే నరసింహస్వామి మార్గశీర్షం అనేది నేర్పించారు. అంటే అందరికన్నా గొప్పమైన ఆ, మార్గం అదంటే ప్రపత్తి మార్గంతో స్వామికి చేరుకోవడం, ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొంది స్వామి సేవకి అందుకోవడం అనేది ఈ మార్గంలో తెలుస్తుంది. మనకి ఈ పాసురంలో నేర్చుకుంటాం మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు గోపికలు ఆండాళ్ళ తయారు గదిలోకి వచ్చేసారు. కృష్ణుడు కొంచెం బాధపడతారు. అంటే ఈ గోపికలు నా గురించి ఇంత చలిలో ఈ చీకట్లో వచ్చారు. ఆండాళ్ళ తల్లి ఇప్పుడు నప్పిన్నయ్య అమ్మవారి అనుగ్రహం కూడా వాళ్ళకి కలిగింది. అమ్మవారిని కూడా పూజించి మమ్మల్ని కరుణించమను అని చెప్పేసేసి ప్రార్థనిస్తారు. సో నప్పిన్నయ్యకి చాలా క్లోజ్ ఉన్న గోపికలు వీళ్ళు. వీళ్ళు పాపం ఇంత దూరం వచ్చి నన్ను అడగాలన్నా నేనే ముందు ఆ, లేచి వెళ్ళాల్సి ఉండే వాళ్ళ గురించి అని కొంచెం బాధపడతారు. అయితే ఆండాళ్ళ తల్లి ఏమంటదంటే, గోపికలు కూడా ఏమంటారంటే, మీరు ఈ మంచం మీద నుంచి లేచి సింహాసనానికి రండి, ఎందుకంటే మీ నడక సౌందర్యం మేము చూడాలి అనేసేసి వాళ్ళు అనుకుంటారు. ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ చూద్దాం. సింహంతో పోల్చారు స్వామిని అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మారి అంటే మనకి ఆ, వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఈ మృగాలు, కొన్ని పశుపక్షులు ఈ కొండల్లోనో గుహల్లోనో లేకుంటే భూమిలోనో వెళ్ళి నిద్రిస్తాయి. కొన్ని నెలలు అలా పడుకుంటాయి. ఇప్పుడు మనకి చాతుర్మాస్యం అంటే వర్షాకాలం. ఆ కాలంలో ఈవెన్ ఋషులు మునులు కానీ ఎవ్వరు కానీ ఎక్కడ బయటికి వెళ్ళరు. అంతా కూడాను ఏదో ఒక చోట్లో స్థిరంగా ఉండిపోతారు. అట్లనే ఈ మృగాలు కూడా వెళ్ళి లోపల కొండల్లో నిద్రిస్తాయి అన్నమాట. రాజులు కూడా ముందు కాలంలో వాళ్ళకి ఈ శీతాకాలానికి వర్షాకాలానికి వేరే రాజభవనాలు ఉండేటివి. అక్కడ వెళ్ళి గమ్మన ఉండేవాళ్ళు అన్నమాట. సో అట్నే సింహం కూడా గుహలో ఉంటది. అండ్ ఎలా ఉంటది అంటే ఆ నిద్రించిన సింహం ఒక దాని బలం కానీ, దాని ప్రతాపం కానీ, దాని శౌర్యం కానీ ఏవి తగ్గవు. అంటే పడుకున్న సింహం అంత గంభీరంగా, అంత భీకరంగానే ఉంటది. దాని పక్కకి వెళ్ళలేము ఎవరు కూడాను. సో ఆండాళ్ళ తల్లి ఏమంటదంటే అమ్మవారితో కలిసి స్వామివారు శయనిస్తున్నారు.
ఎలా అయితే సింహము తన సహచరులతో గుహల్లో శయనిస్తుంటుందో, స్వామివారు కూడా ఇంకా శయనిస్తున్నారు. సో సింహము ఋతు మారినప్పుడు తన పాటికి తను లేచిపోతుంది. తన నిద్ర కాలం అయిపోతే వెంటనే లేచిపోతుంది. కానీ స్వామి ఇక్కడ భక్తుల పిలుపులకి లేస్తారన్నమాట. మనం చూసాం కూడా, గోపికలు ఎలా పిలుస్తారో కృష్ణాని బయటికి రమ్మని, అమ్మవారు ఆపుతున్నా బయటికి వస్తారు, బయటికి రమ్మని. సో భక్తులు విన్నప్పుడు విని ఆయన వస్తారు. అయితే ఆండాళ్ళ తల్లి ఏమంటుందంటే, నువ్వు ఇలా నిద్రిస్తున్నావు అమ్మవారితోని, నీ కర్తవ్యము మర్చిపోయావు, నీ భక్తుల్ని మర్చిపోయావా, నువ్వు భక్తవత్సలుడివి, మేము వచ్చి పిలుస్తున్నాం లేచిరా అంటారనమాట. మళ్ళీ అదే మనకి ఇప్పుడు అదే చూసాం ఏమిటంటే, కీడండు రంగం అంటే సింహం ఒక ఘనత గాని గాంభీర్యం గాని తను పడుకున్నా తగ్గదు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు తను ఆ, ఈ ఆ, మళ్ళీ ఏమంటదంటే తను ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటదంటే ఆ తీవిలిట్టు అంటే సింహం ఒక చూపు, తన కళ్ళు నిద్రపోయినా ఎక్కువసేపు నిద్రపోతే కూడా కళ్ళు ఎవరిదైనా ఎర్రగా అయిపోతాయి. సో సింహం ఒక కళ్ళు తీవ్రంగా తీక్షంగా, అంటే ఎలా కోపంగా ఎర్రగా ఉంటాయి. సో తను ఏమంటదంటే, నువ్వు సింహము తన క్షేత్రాన్ని అతిక్రమించిన వాళ్ళకి కానీ, ఏదన్నా కొంచెం కూడా ఇది ఎవరైనా తనకి హాని కలగడానికి దగ్గరకు వస్తున్నారన్నా కానీ చాలా కోపంగా కళ్ళు ఎర్రబరిచి చూస్తుందంట. అది ఏమిటంటే, దీనికి తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ కూడా భక్తులకి ఏదన్నా బాధ వచ్చినా, ఎవరైనా భక్తుల్ని బాధ పెట్టినా ఆయన కూడా కోపంతో ఆ ఆ ఎవరైతే భక్తులకున్న విరోధులు ఉన్నారో వాళ్ళని చూస్తారంట. అయితే ఇప్పుడు స్వామి కళ్ళు మామూలుగానే ఆ ఆయన్ని పద్మాక్షుడు అంటారంటే లోటస్ సైడ్ అంటారు. ఆయన కళ్ళు ఎర్రగానే ఉంటాయంట. అంటే ఆ ఎర్రతనం ఏంటంటే భక్తుల ప్రతి ఎర్రగా ఉండడం అంటే ప్రేమతో ఎర్రగా ఉంటాయి. కానీ అదే విరోధులకి, భక్తుల్ని బాధ పెట్టే వాళ్ళకి కోపంతో ఎర్రగా ఉంటాయంట. కళ్ళతో చూస్తూ నువ్వు బయటికి రా. ఎందుకంటే స్వామివారి కోపం కూడా ప్రభు వినిపిస్తుందా? ఇక్కడ నాకు ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వస్తుంది. వినిపిస్తుందా ప్రభు, హరిచరణ్ ప్రభు? వినిపిస్తుంది వినిపిస్తుంది మాట్లాడు. బాగానే వినిపిస్తుంది ఏమా. ఓకే. అంటే ఇప్పుడు ఏమంటే ఆ ఆ భక్తులు స్వామివారి కోపం కూడా భక్తులకి ఇష్టమే. అండ్ అది భక్తులకి కానీ ఎవరికి కానీ చాలా మేలు కలిగించేది. స్వామి నవ్వడము, ఆయన ప్రేమ, ఆయన కోపము అన్నీ కూడా ఒక్కటే. అంటే అది జీవులకి ఎప్పుడు మేలు మంచి కలిగిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఈ గోపికలు, ఆండాళ్ళ తల్లిను గోపికలు ఏ ఏమంటే వాళ్ళకి కావాల్సిన కోరిక వాళ్ళకి అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ కోరికలు వాళ్ళకి ఏమీ లేవు. సో భగవంతుని కోపం గాని, ఆయన నవ్వు గాని, ఆయనది ఏ భావమైనా వాళ్ళకి ఒక్కటే, అన్నిట్లో వాళ్ళు ఆనందిస్తారు. సో స్వామివారి కోపం కూడా వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. సో దాని తర్వాత ఆ అది చూసుకుంటూ ఆ కోపంతో రమ్మని, అండ్ ఆ స్వామివారి కోపంతో ఈవెన్ అమ్మవారు నప్పెన్నై పిరాటి అమ్మవారికి కూడా భయం వేస్తుందంట, దేవతలకు కూడా భయం అంట. కానీ భక్తులకి ఆయన ఏ భావంతో కూడా ఏ భయాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్వామి యొక్క సౌందర్యం చూస్తుంటారు కోపంలో కూడా. ఇప్పుడు మనకి నరసింహ అవతారం భాగవతంలో నరసింహ అవతరించినప్పుడు తన తన మొత్తం స్వరూపాన్ని మనకి డిస్క్రిప్షన్ చదువుతాం మనం భాగవతంలో 8th చాప్టర్, మన 7th canto 8th చాప్టర్ లో మనం ఆ డిస్క్రిప్షన్ మన 19th వర్స్, 20th 21st వర్స్ లో ఆ ఉగ్ర నరసింహ స్వరూపము ఎంతో అందం, ఎంతో సౌందర్యంగా ఉన్న స్వరూపం అంటది. ఆ ఎర్రటి ఆయన జుల్పాలు కానీ, ఆయన ఎర్రటి కళ్ళు కానీ, ఆయన ఉన్న ఈ గోర్లు దేంతోనైతే ఆయన హిరణ్యకశిపుని చీరేస్తారో ఆ అందము ఎంతో అద్భుతంగా ఉండేదంట. అది వర్ణన మనము భాగవతంలో చదువుతాం. సో అలా కోపంతో రమ్మంటున్నారు. దాని తర్వాత వేరి మయ్యేరు పొంగ అంటే సింహము కళ్ళు తీసి కొంచెం లెగిసి నిలబడి తనకున్న జులిపిస్తుంది, ఆ జుళ్ళని ఒకలాగా ఇట్లా విదిలిస్తుంది.
దాంట్లో ఎందుకంటే ఇన్ని నెలలు పడుకుంటే దాంట్లో చేరిన మట్టి గిట్టి అంతా కూడా ఇట్లా చెదిరిపోతాయి, బయటికి వచ్చేస్తాయి అని చెప్పి ఆ ఆ రోమాలు, తనకున్న రోమాలనంతా ఒకసారి నిక్కబడిచి ఏం చేస్తుందంటే ఆ రోమాల నుంచి కానీ సింహం నుంచి కూడా ఒకలాంటి గంధం వస్తుంది. అండ్ కృష్ణ సర్వగంధ అంటారు కృష్ణని. అన్ని సుగంధాలు కృష్ణలో ఉన్నాయి. సో ఆ ఆ గంధాలు ఆ ఆ సింహంలో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు తను ఏమంటదంటే అలా ఒక్కసారి నిలబడి ఆ సింహం ఎలా జులిపిస్తుందో నువ్వు కూడా లేచి రా మా దగ్గరికి. దానికి ముందు ఏమంటదంటే సింహము ఎప్పుడు పరందు అంటే లేచిన వెంటనే గబగబా లేచి బయటికి వచ్చేది. ఇలా లేచి కాసేపు జులిపించి మళ్ళీ దాని తర్వాత అన్ని దిక్కులా చూస్తుంది, కొంచెం పొల్లుతుంది, ఇటు దొల్లుతుంది. అవన్నీ చేసుకున్నాక మెల్లిగా లెగిసి నిలబడుతుంది. నిలబడినాక ఉదరి అంటే ఒక్కొక్క తన శరీరంలో ఉన్న భాగాన్ని కదుపుతుంది. అంటే బాగా ఇన్ని నెలలు నిద్రపోయింది కాబట్టి వెంటనే స్ఫూర్తిగా వచ్చేలేదు, అది మెల్లిగా అవి అన్ని అంగాల్ని కదుపుతుంది. అండ్ ముందు కాళ్ళని కొంచెం ముందుకు పెట్టి వెనక కాళ్ళని వెనక్కి పెట్టి మొత్తం శరీరాన్ని సాగదీస్తుంది. ఇది మనం సింహం ఎప్పుడన్నా జూకి వెళ్ళినా ఎక్కడైనా చూసుంటాము తను నిద్ర లెగిస్తే ఏం చేస్తుందో. కానీ మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న అనుభవాలు ఏంటంటే పిల్లిని చూస్తాం, పిల్లి కూడా ఇలానే చేస్తుంది. పిల్లి కూడా ఆ ఆ లయన్ టైగర్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి పిల్లి నిద్ర లేసినా కూడా ఇలా ఇవన్నీ చేస్తుంది అన్నమాట. సో ఇలా చేస్తూ తను ఏం చేస్తుంది, ఒకసారి గర్జిస్తుంది గట్టిగా. ఆ గర్జించి మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ గుహలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఆ కొండ మీద నిలబడి అన్ని దిక్కులా చూస్తుంది. ఆ సింహ గర్జనకి ఆ చుట్టుపక్కల ఉన్న జీవ జంతువులు అన్ని కూడా భయపడతాయి అన్నమాట, సింహం వచ్చేసింది అని. సో స్వామి వారిని కూడా అండాల తల్లి బయటికి రమ్మని పిలుస్తుంది. ఆ గర్జన అంటే వాళ్ళకు ఒక సంరక్షణ, వాళ్ళ కోరికలు తీరడం, అండ్ దాంతోని వాళ్ళకి మేలు జరుగుతుంది స్వామి లేసొచ్చి వాళ్ళని అనుగ్రహిస్తే అని ఆండాల తల్లి ఇక్కడ ప్రార్థిస్తుంది. సో దీనికి ఆ, సో దీనంతా విని కృష్ణ ఏమంటారంటే నేను సింహంలాగా ఉన్నానా, భయంకరంగా ఉన్నానా, అంటే తీవ్రంగా కోపంగా ఉన్నానా అని చెప్పంటే ఆండాల తల్లి మళ్ళీ వెంటనే ఏమంటదంటే నీ పువ్వైపు, ఈ శ్లోకంలో నీ పువ్వైపు పువ్వన్నా అంటే సింహంలాగా శక్తివంతంగా గంభీరంగా శౌర్యంగా ఉన్నారు తప్ప సింహంలో మీలాంటి సున్నితమైన అందమైన మృదుత్వమైన గుణాలు లేవు. సో కృష్ణలో విపరీత గుణాలు అన్నీ ఉన్నాయి. ఒకేపు బలవంతుడు, తేజోవంతుడు, శౌర్యవంతుడు, కానీ సేమ్ టైం ఆయన సున్నితంగా ఉంటారు. ఆయన ఆ, ఏంటంటే ఆయన ఆయన ఛాయ గాని ఆయన బాడీ కూడా చాలా మృదువంగా సాఫ్ట్ గా కూడా ఉంటది. అండ్ అందంగా ఉంటాడు. ఆ దాంట్లో కృష్ణని ఈ పువ్వుతో పోలుస్తుంది, కాయం పువ్వుతో పోలుస్తుంది. అంటే కృష్ణుడు ఒక రంగు మనకి శ్యామవర్ణం అంటే మేఘశ్యామం అనే కలర్ లో ఉంటాడు కాబట్టి ఆ పువ్వుతో పోలుస్తుంది. అంటది ఇలాంటి కోమలంగా ఉన్న గుణము, సున్నితంగా ఉన్న గుణము సింహంలో లేదు, కానీ నీలో ఉంది. సో సింహంలాగా నిద్ర లేచినా, గర్జించినా, తీక్షమైన ఎర్రటి కళ్ళతో చూసినా నువ్వు సునీతంగా ఉంటావు, కోమలంగా ఉంటావు, కానీ సునీతంగా నడిచిరా. సో బేసికలీ ఏమిటంటే సింహము ఆ, దాంట్లో ఉన్న గుణాలు ఉన్నాయి, కానీ కృష్ణలో సింహంతో పాటు పువ్వుకున్న గుణాలు అంటే ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్, ఎక్స్ట్రీమ్ లక్షణాలు రెండు కూడా ఉన్నాయి. సో అద్భుతమైన దివ్య సౌందర్యం, స్వామిలో ఉన్న దివ్య సౌందర్యాన్ని తను చూడాలనుకుంటున్నారు, అది మనకు తెలియకూడా చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఏమిటంటే కృష్ణ అప్పుడు ఏమంటారు, మీరే లోపలికి రండి అని చెప్తే లేదు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళంతా కృష్ణ గమనాన్ని, తన నడక సౌందర్యాన్ని చూడాలా అనేసి. స్వామిది
ప్రతి ఒక్క చర్య కానీ స్వామి మొత్తం సుందరం, అంటే సుందరాంగుడు అంటారు, చాలా సౌందర్యం ఉన్నాడు శ్యామ సుందర కృష్ణ. అండ్ ఆయన ప్రతి చర్య ప్రతిది చేసే చిన్నది కూడా చాలా అందంగా ఉంటది, చాలా మధురంగా ఉంటది. అది మనం మధురాష్టకంలో అదరం మధురం వదనం మధురం అని చదివినప్పుడు దాంట్లో కృష్ణది ఒకటి గమనం మధురం, కృష్ణాది ఒకటి చలితం మధురం, భ్రమితం మధురం. అంటే ఆయన నడిచేది గాని, ఆయన ఊరికి అలా తిరిగేది గాని, ఆయన ఆ గమనం అంటే అదే నడకలాగా ఆ పేస్ ఎట్లా నడుస్తారో అనేది అది చాలా మధురంగా ఉంటది, స్వీట్ గా ఉంటది అని చెప్పి వీళ్ళు గోపికలు కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, కృష్ణని శయనిస్తున్నప్పుడు చూసాం మేము, ఆ పోజ్ లో చూసాం, కూర్చున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మేము, ఆ పోజు చూసాం. ఇప్పుడు ఆయన నడిచొచ్చేది చూడాలా అనేసి మనకు రామాయణంలో కూడా అంటారు, రాముల వారు నిలబడిన ఆ, పోజ్, దాన్ని మండోదరి గాని తార గాని చూశారంట. అదే కూర్చున్నట్టు దండకారణ్యంలో ఉన్న ఋషులు కూర్చున్న రాముని చూసి ఆ సౌందర్యాన్ని చూసి చాలా ఆనందపడ్డారంట. అదే సీతాదేవి చిత్రకూటంలో స్వామి శయనిస్తున్న అది చూసి అది తను మర్చిపోయారంట, ఆ సౌందర్యం చూసి కాకాసురుడు వచ్చి తన్ని పొడుస్తున్నా కూడా తనకి తెలియటలేదు. ఎందుకంటే స్వామివారు శయనిస్తున్న నిద్రిస్తున్న ఆ పోజును చూసి ఆవిడ మొత్తం మగ్నమైపోయి తను మర్చిపోయారంట అక్కడ ఏమవుతుందో అనేసి. సో ఇప్పుడు ఇక్కడ గోపికలు కూడా మేము ఇవన్నీ చూసాం. ఈవెన్ బృందావనంలో ఉన్న వ్రజవాసులు కూడా చిన్ని కృష్ణుడు పడుకోవడము దొల్లడము పొల్లడం అన్నీ చూసి ఆనందించేవాడు. ఎందుకంటే కృష్ణ ఈజ్ ఆల్ స్వీట్, మొత్తం మధురమే ఆయన. సో ఇది చేశాక, అండ్ నేనేంటంటే మనకి విష్ణు సహస్రనామంలో కూడా చతుర్గతి అంటారు. స్వామికి 4 రకాల నడకలు, రకరకాల ఆచార్యుల వాళ్ళు రకరకాలవి చెప్పారు. దీంట్లో ఏమిటంటే ఒకటేమో వృషభ గతి, వృషభం లాగా నడవడం, ఏనుగ, గజ, గజగామిని అంటారు, గజం లాగా నడవడం, ఇంకోటేమో పులిలాగా, ఏమో సింహంలాగా. సో కొందరు ఏమంటారంటే హంసలాగా కూడా నడుస్తారు స్వామి అనేసి, హంస నడక కూడా అంటారు. సో ఆ రకరకాల నడకలు కూడా స్వామి సౌందర్యాన్ని చూసి భక్తులందరూ చాలా ఆనందిస్తారు. సో సింహాసనం నెక్స్ట్ ఇవన్నీ చెప్పాక వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చో. ఆసనం కూడా సింహాసనం. సింహాసనం అంటే ఒకసారి అంటే సింహం అంటేనే రాజు, సింహం ఎక్కడ కూర్చుంటే అదే ఆసనం. అండ్ ముందు కాలంలో రాజులకున్న సింహాసనం మీద పక్కన రెండు పెద్ద సింహం తలకాయలు ఉండేటివి, దాని మీద వెళ్ళి రాజులు కూర్చునేవాళ్ళు. ఏదన్నా ప్రజలు చెప్పేది వినేవాళ్ళు, ఏదన్నా శాసించాలంటే అక్కడి నుంచే చేసేవాళ్ళు. అండ్ ఆ సింహాసనం ఇప్పుడు మనకి స్వామివారికి తన వైకుంఠ లోకంలో ఆదిశేషుడు సింహాసనం, ఆయన దాని మీదనే నిద్రిస్తారు, దాని మీదనే కూర్చుంటారు. స్వామి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు అవతరించినప్పుడు ఆ సింహాసనం కూడా ఆదిశేషుల వారు కూడా వచ్చి ఇక్కడ ఆయన సింహాసనం లాగా ఎక్స్పాండ్ అయ్యి ఆయన సేవ చేస్తారు. సో ఆ సింహాసనం వజ్రాలు వైడూర్యాలతో అందంగా ఉంటది, కానీ దానికి 8 కాళ్ళు ఉంటాయంట. ధర్మం అని అధర్మం అని వైరాగ్యం అని ఇలాంటివి ఉన్నాయి, 8 ఉంటాయంట. దాని మీదనే స్వామి కూర్చుంటారంట. అండ్ ఎందుకు గోపికలు ప్రత్యేకంగా నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చొనే విను మా మాటలు అని ఎందుకు అంటారంటే, ప్రార్థిస్తారంటే, ఇప్పుడు పడక గదిలో శయనాగారంలో చెప్పేవి అది నేను ఊరికే చెప్పానులే అని మాట తప్పేస్తారేమో స్వామి. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా కోరికలు కోరుకుంటే మళ్ళీ అది ఓకేలే అక్కడ చెప్పానులే అని ఏదన్నా హాస్యంగా జోక్గా చెప్పేశానులే అని అనిస్తారేమో అని చెప్పి చాలా తెలివిగా ఏమంటారంటే, సింహాసనం మీద కూర్చొని మేము చెప్పేవో మా కోరికలో మా వినయాలో విన్నపాలో ఏదో విని, ఎందుకంటే అప్పుడు కానీ స్వామి ఓకే అంటే తను అనుగ్రహిస్తే నేను మీ ఆ వరం ఏదో ప్రసాదిస్తాను అని చెప్తే దానికి కట్టుబడి ఉంటారు. సో సింహాసనం ఒక ఇది ఏమిటంటే దానికి అధికారంగా అక్కడ కూర్చొని చెప్తే అదొక అధికారంగా ఉంటది, దాన్ని పాటించవలసి ఉంటది. అక్కడ కూర్చొని చెప్పిన ప్రతి పదం ఏది చెప్తామో దానికి కూర్చున్న రాజు కానీ ఎవరైనా కానీ దానికి ఆ, దానికి బాధ్యతగా దాన్ని నెరవేర్చాలా అన్న ఒక డ్యూటీ ఉంటది అన్నమాట. సో కృష్ణ మనకి కురుక్షేత్రంలో రథం మీద కూర్చొని మొత్తం గీత చెప్తారు. అయితే ఆ రథం మీద కూర్చొని చెప్పినందుకు ఆయన ఆ మాటకి కట్టుబడి ఉన్నారు.
ఇప్పుడు అక్కడ కూర్చొని సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న కంపల్సరీగా నేను మీ పాపాలన్నీ తీస్తానంటే ఆ మాటకి ఆయన కట్టుబడి ఉంటారు. ఇంకా ఇంకా కృష్ణ దాంట్లో భక్తులు ఎప్పుడు నా నా భక్తులకి ఎప్పుడు యోగక్షేమం నేనే చూసుకుంటాను అనేసి అనన్యాశ్చింతయంతో మా అని చెప్పారు. అది ఆయన పాటిస్తారు. సో ఆ అధికారం ఉంటది దాంట్లో, ఆ పట్టుబడి కట్టుబడి ఉంటారు ఆ మాటకి అనేసేసే గోపికలు ఆ సింహాసనం మీద వచ్చి కూర్చోమని కృష్ణాని వేడుకుంటున్నారు. దాని తర్వాత ఇంకొకటి ఏమిటంటే యాం వంద కార్యం అరణ్యాల్ అరుణ్. ఇది కూడా ముఖ్యంగా వాళ్ళు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాక మేము ఎందుకు వచ్చాము, యాం వంద కార్యం, మేము ఏ పనితో వచ్చాము అక్కడ కూర్చొని నువ్వు అడుగు మమ్మల్ని. అండ్ కొందరు ఆచార్యులు ఏమంటారంటే అడుగు అని కాదు, మా విన్నపాలు విను అని కాదు, మేమెందుకు వచ్చామో అరణ్యాదంటే నువ్వే అర్థం చేసుకో. ఆయనైతే పరమాత్మ, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో గోపికలు మేము ఎందుకు వచ్చామో నువ్వే తెలుసుకొని మాకు ఏమి ఈదలుచుకున్నావో నువ్వే నిర్ణయించుకొని మాకివ్వు. దీంట్లో చాలా ఆచార్యులు వారు రకరకాలుగా చెప్పి చాలా గూఢ రహస్యంగా ఏమంటారంటే మేము వచ్చాం, ఇది మా కోరిక, ఇది నువ్వు ఇలా నెరవేర్చు అని గోపికలు డిమాండ్ చెయ్యం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపికలకి ఏ కోరికలు అంటూ ఏమీ లేవు. వాళ్ళ కోసం, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ఏ కోరికలు అంటూ వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళు వచ్చింది కరెక్ట్ గా వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో 29వ పాసురంలో మనకు తెలుస్తుంది. స్వామి సన్నిధిని చేరుకొని స్వామితో ఉంటూ నిత్యం ఆయన కైంకర్యం చేసుకోవాలా, ఆయనకు సేవ చేసుకోవాలా, ప్రేమతో సేవ చేయాలనే కోరిక ఒక్కటే ఆ గోపికలకి. ఇంకే కోరికతో వాళ్ళు రాలేదు అక్కడికి. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో నువ్వే తెలుసుకొని మాకు ఇవ్వు అనే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కృష్ణ కూడా మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు భగవద్గీతలో 2.47 సెకండ్ అధ్యాయం 47 వర్షం 47 శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కృష్ణ ఏమంటారు, నీ కర్మ నువ్వు చెయ్యి, నువ్వేం చెయ్యాలో నీ కర్తవ్యం నువ్వు చేయకని ఫలాన్ని ఆశించు. అట్టని చెప్పి నువ్వు చేసావని చెప్పి నీకు ఫలితం ఇవ్వాలనేది కూడా లేదు. అండ్ అది అనేసేసి మన కర్తవ్యము మన కర్మ నుంచి మనం మానేసి ఉండకూడదు. అండ్ దాని ప్రతి మనకి కర్మ ప్రతి కూడా ఎలాంటి ఆసక్తి ఉండకూడదు. అంటే అటాచ్మెంట్ తో మన డ్యూటీ చేయకూడదు. అండ్ ఏ అటాచ్మెంట్ వద్దు మాకు అనేసి మన కర్తవ్యం కూడా మనం మానేయకూడదు. మనం చేయాల్సిన కర్మ మనం చెయ్యాలి, కానీ ఫలాన్ని ఆశించకూడదు. ఆ నిర్ణయం భగవంతునికి వదిలేయాలి. ఆయన ఇస్తారో ఇయ్యరో అది ఆయన ఇష్టం. అది ఆయన ఆయన ఫుల్లీ ఇండిపెండెంట్, ఆయన స్వరాట్, ఆయన ఇచ్చా ప్రకారం జరుగుతుంది. మన కర్తవ్యం మనం చేసి స్వామికి అన్ని తెలుసు కాబట్టి మనం ఆయనకి ప్రత్యేకంగా అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన వదిలేసి ఆయన ఏదిస్తే అదే మహాప్రసాదం లాగా మనం తీసుకోవాలి. అది మన సామాన్య జీవితంలో మనకి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, మనకి కోరికలు వస్తాయో ఏదో ఒకటి వస్తే, ఏదన్నా బాధలు వచ్చినా వెంటనే వెళ్ళి స్వామిని వేడుకునేసి అడిగేసి మాకు ఇలా అయిపోవాలి, మాకు అలా కావాలి అనేది అవసరం లేదు అనేసి ఆండాల్ తయారు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. మెయిన్ ఏంటంటే మనము భగవంతుని దగ్గరకు పోయి ప్రార్థించి కోరాల్సింది ఏమిటంటే భక్తితో నీకు సేవ చెయ్యాలి, ప్రేమతో నీకు సేవ చెయ్యాలనే ఒక్క కోరికతోనే స్వామి దగ్గరికి వెళ్ళాలి. మనకి భాగవతం ఫస్ట్ మనకి సెకండ్ చాప్టర్ లో కూడా సవై పుంసాం పరోధర్మో యథో భక్తి దోక్షజ అహైతుకి అప్రతిహత. అహైతుకి అనే దానికి ఏంటంటే ఏ కూడా ఉద్దేశంతో, మనకి ఏదో ఈ భౌతిక ప్రపంచంలో కావాలి, మన ఆశలు కోరికలు తీరాలనే ఉద్దేశంతో భక్తి చెయ్యకూడదు. అండ్ అప్రతిహత మానేసి కాకుండా నిరంతరం భక్తి చేస్తుండాలి. ఇది ముఖ్యం. ఎందుకంటే అప్పుడే యయాత్మ సుప్రసిద్ధి, అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము, ప్రశాంతంగా ఉండగలుగుతాము, సంతోషంగా ఉండగలుగుతాము. మనకి మొత్తం ఆనందం కలిగిచ్చేది ఆయనకి భక్తి ప్రేమతో చేస్తే. ఇదయ్యాక ఏంటంటే ఈ సింహము నిద్రించి నిద్రలో ఉండి మళ్ళీ మెల్లిగా లెగిసి మళ్ళీ బయటికి రావడము కొందరు ఆచార్యుల వారు భగవంతున సృష్టి స్థితి ప్రళయం అనే దాంతో పోలుస్తారనమాట. ఇప్పుడు సింహం నిద్రించడం అనేది అది ప్రళయ టైంలో, ప్రళయకాలంలో మొత్తం సృష్టి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఏమిటంటే
కారణోదక్ష విష్ణు కారణ సముద్రంలో వాళ్ళే నిద్రిస్తుంటారు, యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో ఉండి ఆయన ఆలోచిస్తుంటారు సృష్టిని ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయాలి అనేది. ఎట్లో ఆయన ఒక టైం, ఒక సమయం అనేది ఫిక్స్ చేసేసారు. ఎప్పుడు ఈ సృష్టి మొదలవుతుందో కొంతసేపు మొత్తం ఆ సృజనం ఉండి స్థితిలో ఉంటది. అంటే ఆ సృష్టి ఉంటది, ఈ మొత్తం ఈ బ్రహ్మాండాలు ఉంటాయి, జీవులన్నీ వాళ్ళ శరీరాల్లో ఉండి వాళ్ళ కర్మలు అవన్నీ జరుగుతుంటాయి. మళ్ళీ ఒక సమయం అయినాక ప్రళయకాలంలో మొత్తం మళ్ళీ భగవంతుడు లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ సింహం పడుకోవడం అనేది ప్రళయకాలంలో కారణోదక్ష సముద్రంలో మనకి కారణోదక్ష విష్ణు శయనిస్తూ యోగ నిద్రలో ఉన్న దాంతో పోల్చారనమాట. మళ్ళీ మనం చూసాం ఏమిటంటే సింహము కళ్ళు తీస్తుంది. కళ్ళు తీసి మెల్లిగా ఇలా నిద్రలేసి ఆ జులిపించి అనే దాన్ని దేంతో పోలుస్తారంటే ఆ అండ్ ఆ కళ్ళు తీయడం అనేది గ్లాన్స్. మెటీరియల్ వరల్డ్ ఎప్పుడైతే భగవంతుడు ఒక గ్లాన్స్ తోని స్టార్ట్ అవుతుంది అంటారనమాట. ఆ జులిపించడం అనే దాన్ని దేంతో పోల్చారంటే మనకి భగవంతుడు కారణోదక్ష విష్ణు సృష్టి మొదలుపెట్టినప్పుడు ఆయన చర్మం ఒక రంధ్రాల నుంచి బ్రహ్మాండాలన్నీ ఒక బబుల్స్ లాగా వస్తుంటాయి అన్నమాట. సో సింహం కూడా అది తన జులిపించినప్పుడు ఆ మట్టి ఆ ఇసుక ఏదైతే రాలిపోతుందో అది బ్రహ్మాండాలు అన్నమాట. కోటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి స్వామివారి శరీర రంధ్రాల నుంచి. దాని తర్వాత మెల్లిగా బయటికి వస్తుంది చూడండి సింహం. సింహం బయటికి వస్తుంది గుహలోంచి వచ్చి చుట్టుపక్కల చూస్తుంది తీవ్రంగా. అది ఈ స్థితి అంటే సంరక్షణకి. సో నిద్ర అవస్థ కారణ అవస్థలో ఉన్నట్టు అండ్ సృజనం సృష్టి స్టార్ట్ అయినప్పుడు అది ఇది ఏమిటంటే మనకి క్రియేషన్ స్టార్ట్ అయింది. అండ్ స్థితి అంటే బయటికి నడుచుకొచ్చి చూసేది స్థితి అంటే ప్రొటెక్షన్ డ్యూరింగ్ ద క్రియేషన్ ఉన్నప్పుడు స్వామివారి రక్షణ అన్నమాట. దాంతో పోలిస్తారు. అండ్ గర్జన బయటికి వచ్చేదానికన్నా ముందన్న గర్జన దేంతో పోలుస్తారంటే భగవంతుని పలికిన వేదాలతో. ఇప్పుడు సృష్టికి కావాల్సింది ఇప్పుడు తను లెగిసి జులిపించి ముందుకు సాగి వెనక్కి సాగి పొల్లి దొల్లి అంటే ఈ మెటీరియల్ ఇంగ్రీడియంట్స్, ఈ భౌతిక పదార్థాలు పంచభూతాలని ఇవన్నీ సృష్టి జరుగుతున్నప్పుడు ఆ దాంతో పోల్చారన్నమాట ఆ సింహాన్ని చేసేదాన్ని. సో గర్జన అనేది వేదాలు వేదాలు పలికారు ఎవరికి అంటే బ్రహ్మదేవుడికి. ఇప్పుడు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చేశారు స్వామి, 24 ఎలిమెంట్స్ వచ్చేసాయి. కానీ దానికి సంబంధించి దాన్ని ఎలా కాంబైన్ చేయాలి అనే జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఆయన ఇస్తాడు హృదయంలోనే. అది ఆ సింహ గర్జనతో పోలుస్తారు. అది పోల్చి మళ్ళీ బయటికి వచ్చేయడం ఈ ప్రపంచాన్ని రక్షించడంతో పోలుస్తారు. సో ఇవన్నీ చెప్పాక మనకి ఆండాల్ తయారు చాలా బ్రహ్మాండంగా ఈ పాసురంలో నేను మనకి తెలుపుకోవాల్సింది ఏమిటంటే స్వామిది జస్ట్ సమరైజ్ ఏంటంటే స్వామి అందాన్ని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని భక్తులు బాగా ఆనందిస్తారు. ఆయన నడక, ఆయన కూర్చోవడం, ఆయన నిద్రించటం, మళ్ళీ ఆయన కోపము, ఆయన నవ్వు అన్నీ ఒకటే భక్తులకి. అండ్ నెక్స్ట్ ఏమిటంటే భక్తులకి ఏ కోరికలు వాళ్ళకు ఉండవు. స్వామి సేవ ఒక్కటే వాళ్ళది ప్రధానమైన కోరిక. అండ్ మూడోది ఏమిటంటే భగవంతుడిని భక్తులు ఏది అడగరు. భగవంతుడికి ఎలా కావాలనో వాళ్ళకి ఏం ఈదలుచుకున్నారో వాళ్ళు దాంతోనే సంతృప్తి పడతారు. అయితే నిరంతరం స్వామికి ప్రేమతో భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలనేదే ఒక్క కోరిక భక్తులకి. ఈ పాసురంలో మనకి ఆండాల్ తయారు ఇవి నేర్పిస్తారు. హరే కృష్ణ. సీనియర్ డివోటీస్ ఎవరైనా ఇంక కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి ప్రభుస్, మాతాజీస్. రజనీ మాతాజీ ఎవరైనా ఉంటే కొన్ని పాయింట్స్ ఏదన్నా. హరే కృష్ణ. జగన్ ప్రభు ఉన్నారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్లీజ్ యాడ్ హరే సమ్ పాయింట్స్. చక్కగా చెప్పారు మాతాజీ. ఇందాకలా మీరు చెప్తుంటే కిందటి నెలలో మేము జూకి వెళ్ళాల్సి వచ్చింది మా మనవరాలతో. దుబాయ్లో కొత్త జూ ఉంది, సఫారీకి కూడా వెళ్ళాను. మీరు చెప్పేది కరెక్టే. ఆ సింహము ఆ గుహలోంచి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నాకు ఇప్పుడు ఆ రోజు మేము చూసి వీడియో తీసింది గుర్తొస్తుంది అన్నమాట. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను ఏం చూశానంటే మేము వెళ్ళేసరికి ఫీడింగ్ టైం అయిందన్నమాట. తిండి పెడతారు కదా, వాళ్ళందరిని పిలుస్తున్నారు. అది
లక్కీగా అక్కడ ఉండడం లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ యూ కెన్ టేక్. అది లేడీ సింహము వచ్చి వాళ్ళు వేసింది తీసుకున్నప్పుడు ఒక కృతజ్ఞత భావంతో తీసుకుంటాను. ఈ మొగ సింహం ఉంది చూసారా, అది వచ్చి ఏదో తను వేటకు వెళ్ళి సంపాదించిన ఫీలింగ్ ఇచ్చాను. నేను ఒకటి కాదు, రెండు మూడు మొగ సింహాలను చూశాను. సో ఇంట్రెస్టింగ్ గా అప్పుడు అడిగాను అనమాట. దాని మీరు అన్నారు కదా, రాజులు కూడా వెళ్ళి ఒకప్పుడు రెస్ట్ తీసుకుంటారు, తర్వాత ఇలాగ సింహం కూడా పడుకుంటుందని. దాంట్లో మొగ సింహంలో గొప్పతనం ఏంటంటే, ఆ మొగ సింహం రోజుకి 16 నుంచి 18 గంటలు పడుకుంటుందంట. వేట చేయదు. వేట చేయదు. ఓన్ పాపం లేడీ సింహాలే వెళ్ళి వేట తీసుకొస్తే తనేదో తెచ్చినట్లు తీసుకుంటుంది. అంటే భగవంతుడు ఆ ప్రవృత్తిలో ఆ యొక్క లివింగ్ ఎంటిటీలో ఆ ప్రవృత్తి పెట్టాడు అనమాట. రాజసం. దట్ ఈస్ వెరీ గుడ్ రాజసం. అదే రాజసాన్ని వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు. దాన్ని మీరు చెప్పినట్లు వీళ్ళు కూడా భగవంతుడు ఆ, అదే అక్కడ ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో శయనాగ్రహంలో చెప్పిందే చాలదు మాకు. అక్కడ అక్కడ అంతఃపురంలోకి వచ్చి చెప్పాలి. అంతఃపురం కాదు, ఆ సింహాసనం మీదకి వచ్చి అందరి ముందర మినిస్టర్ చేస్తే డాక్యుమెంట్ అవుతుంది, మాకు ప్రూఫ్ ఉంటుంది అన్నట్లు చాలా తెలివిగా చెప్పారు. అంటే ఇట్లా ఈ భక్తుల్లో కూడా మనం చూస్తుంటాం, ఎంతో బయటకి చాలా ఇన్నసెంట్ గా ఉండి చేస్తున్నా కూడా వాళ్ళలో ఒక తెలియని మంచి ఇంటెలిజెన్స్ అంటూ ఉంటుంది అనేది ఇక్కడ మనకి మంచి తార్కాణం దీంట్లో. సోలోగా కృష్ణుని భగవంతుని ఏమి డౌట్ చేయకుండా ప్లీజ్ వచ్చి చెప్పండి సార్ అని. అది దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆచార్యులు కూడా అదే చెప్తారు. ఇంకోటి ఇక్కడ వీళ్ళు ఏంటంటే అక్కడ భగవంతుని వెళ్ళి ఒక శరణాగతి భావంతో అడుగుతున్నారు, మాకు ఇది కావాలి అని. అంటే మనం ఇప్పుడు అందుకని నరసింహుడు రాగానే మనకు ప్రహ్లాదుడి చరిత్ర గుర్తొస్తుంది. శ్రీల ప్రభుపాద వారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే దీనికి ఒక భిన్నంగా చూసుకోవాలంటే, ఒక వెరైటీగా చూసుకోవాలంటే, అక్కడ గోపికలు వెళ్ళి ఏదో అడుగుతున్నారు, కానీ మనకి ప్రశస్తంగా శ్రీల ప్రభుపాద వారు ప్రభుపాదుల ప్రహ్లాద చరిత్రను వర్ణించినప్పుడు శరణాగతికి పరాకాష్ట అయిన ఒక శ్లోకం చెప్పారు. ఆ ఆ శ్లోకం మనం విల్ జస్ట్ రిపీట్, ఈవెన్ దో కాంటెక్చువల్లీ డజంట్ ఫిట్ ఇన్ హియర్, బట్ అది అల్టిమేట్ గా అంటే మనం ప్రభుపాల్ వారిది చదువుకుంటున్నందుకు, ప్రభుపాల్ వారు ప్రహ్లాద చరిత్ర గురించి అంత చెప్పినందుకు ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. అంటే నరసింహ ఇక్కడ వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి అని చెప్పినప్పుడు భగవంతుడు ఇవ్వండి అని వచ్చే వచ్చే స్థితి ఉంటే, నరసింహదేవుడు ప్రహ్లాద నేను ఇస్తానయ్యా ఇస్తానయ్యా ఇస్తానంటే నాకు వద్దు సార్ నాకు వద్దు సార్ నాకు వద్దు సార్ అని ప్రహ్లాద చెప్తున్నాడు. నరసింహదేవుడు కాదయ్యా ఏదైనా తీసుకో, నువ్వు చాలా మంచి భక్తుడు, నీకు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డాను, నాకేం వద్దు సార్ అంటాడు. అప్పుడు ఆఖరికి వాళ్ళిద్దరికి ఒక కాంప్రమైజ్ వస్తుంది. ఇంకా ప్రహ్లాదుని అడుగుతాడు ఏదైనా కోరుకొని. అప్పుడు ప్రహ్లాదుడు ఒక మంచి శ్లోకం 7th canto 10th అధ్యాయంలో 7th శ్లోకం వస్తుంది. ఈజ్ అల్టిమేట్ అల్టిమేట్ సిచ్యువేషన్ ఆఫ్ ఏ డివోటీ. యది దాస్యసి మే కామాన్ వరాన్ త్వాం వరదర్షభ కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణే వరం. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంత అడుగుతున్నావు నన్ను తీసుకోమని నాకు ఓకే, ఇంక నేను తీసుకోక తప్పదు. నాకు ఏమి ఇస్తావయ్యా అంటే, కోరికలే లేని కోరికైన ప్రవృత్తి ఇవ్వు అన్నాడు. నేను కోరికలే ఉండకూడని ప్రవృత్తి నాకు ఇచ్చేసేయి, అది నువ్వు ఇస్తే దట్స్ ఓకే ఫర్ మీ, అదర్వైజ్ డోంట్ గివ్ మీ ఎనీథింగ్. అంటే ఇది ఈ శ్లోకానికి కాంటెక్స్ట్ లో సరిగ్గా ఫిట్ కాకుండా, ఇది వచ్చినందుకు నరసింహదేవుడిది వచ్చినందుకు, నరసింహదేవుడు ప్రహ్లాద మనం గుర్తు తెచ్చుకున్నందుకు శ్రీల ప్రభుపాద వారు మనకి ఈ నరసింహ చరిత్ర ద్వారా ఏది బోధించారు, ఏ శ్లోకానికి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇది. ఎది దాసైతే మీకు అందరికీ కోరికలు ఇచ్చే దర్శభ, నువ్వేమైనా నా కోరిక ఇవ్వాలనుకుంటే నా కోరికలే లేనట్టు పెట్టేసాయి. సో దట్ నువ్వు నాకు కనిపించినప్పుడు కానీ నేను తలుచుకున్నప్పుడు కానీ నేను కోరికలే అడగను. నేను నీకు ఏం సేవ చేస్తాను అడుగుతాను, కానీ నువ్వు నాకేం సేవ చేయాలన్నది ప్రసక్తే లేదు. సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్. ఈ యొక్క శరణాగతిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శరణాగతి ఉంటుంది. సో విభీషణుని అయితే ఆండాళ్ళ తల్లి వాళ్ళది అదొక శరణాగతి. వాళ్ళది ఆస్ట్ సార్ట్ దిస్ షెల్టర్ అది భగవంతుడు ఒక శరణాగతి వేడుకొని వచ్చారు. దట్స్ ఆల్సో వీ కెన్ డూ. బట్ ఇదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. నరసింహదేవుని తలుచుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా తలుచుకోవాలి. ఈ శ్లోకాన్ని ఎందుకు తలుచుకోవాలనుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా మన జీవితంలో ఈ జీవితంలో మనం కేవలం ఈ శ్లోకాన్ని తలుచుకునే యోగ్యమే. పాటించే యోగ్యత మనకి వస్తుందో రాదో వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ తలుచుకుంటూ తలుచుకుంటూ ఈ జీవితకాలం గడిచిపోతే అట్లీస్ట్ నెక్స్ట్ జీవితంలో మనకు అది ఆ ఇంపార్టెన్స్ వచ్చే
ఛాన్స్ ఉందని శ్రీల ప్రభాత్ కౌర్ కూడా శ్రీల ప్రభాత్ అని గుర్తు తెచ్చుకుంటూ ఇలాంటి శ్లోకాలని ఆయన మళ్ళీ గుప్తంగా ఉంచకుండా మనందరికీ చెప్పారు కనుక ఇది ఐ రిమెంబర్ దట్ మీరు చక్కగా నరసింహదేవుని వర్ణిస్తుంటే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్ గా తనకి హెల్త్ బాగాలేదు, రాత్రి ఫోన్ చేసింది ఎవరైనా జగన్ ప్రభు గాని ఎవరైనా క్లాస్ తీసుకుంటారా అని. ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా కష్టంలే నువ్వే తీసుకో అని చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ముందు రోజు కూడా తీసుకొని ఉన్నారు, టైర్డ్ అయిపోయి ఉన్నారు అని. ధనరాజ్ ప్రభు వాళ్ళని అడిగితే వాళ్ళు నో అని చెప్పారు. థ్యాంక్ యూ హేమాంగి. హెల్త్ మీరు బాగుంది. భక్తులని ఒక రసరాణి, ఒక ఝాన్సీ రాణి లాగా అందరినీ లేపుతున్నారు అన్నమాట. మీరు కూడా అన్నారు తెల్ల అందరినీ ఫోర్స్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. హరే కృష్ణ. హరే హరే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. సారీ హేమాంగి, నేను చేయలేకపోయాను. పర్లేదు. నాకు సేవ చేసే ఛాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్. వదలడంట భగవంతుడికి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొక 1 minute ఉంటే ఎవరన్నా శ్లోకం చదివితే చదవచ్చు మాతాజీ. రేవతి గోపి మాతాజీ మీరు పాడతారా అంటే? ఇంకెవరైనా కూడా మాతాజీ దామోదర్ మాతాజీ ఉన్నారా? ధనలక్ష్మి మాతాజీ కూడా పాడారు. రేవతి వన్ సెకండ్ తల్లి, ప్రభు షేర్ చేస్తున్నారు. రేవతి మాతాజీ ఓకే కూడా మాతాజీ, మీరు పాసం తెలుగులోది అది రెండు పాడండి మాతాజీలోగా టైం అయిపోతుంది మనకి. ఎవరైనా పెట్టగలరా? ఆర్ అదర్ షుడ్ గెట్ ఇట్. బుక్ ఉండాలి. ఒక్క నిమిషం మాతాజీ. No problem. అది అయిపోతుంది. ఎస్. ఇది 23 మరి మరి మంచి పక్కదండి. హరే కృష్ణ. నా గొంతు బాగాలేదు కానీ ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదు. மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்திறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேமரி பொங்க எப்பாழும் பேரந்து தரி ஊழி விழுந்து முறங்கி பிறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடை சீரிய சிங்காசனத்திலிருந்து வந்த காரியம் ஆராய்ந்தருளேதோ రెంబావాయ్. వానకారున కొండ గుహలో ఒద్దికగా నిలించిన శౌర్య రాశి సింహం మేలుకొంచి టీవిగా చూసి జూలు విదిల్చి మేలు చాచి గర్జించి బయలుదేరి రీతి అతసీ సుమవర్ణ అరుదించవయ్యా. కోవెల నుండి కొలువు కూటమికి విచ్చేసి మనోహరమైపు సింహాసనము నెక్కి మా కార్యము మదిలించి మమ్ము మన్నించి కృపసేయుమా వేగ చిన్ని కృష్ణయ్య. జగతికే మంగళం కూర్చు మన శ్రీవ్రతము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. ఇంకెవరైనా యాడ్ చేయాలంటే చేయండి, లేకపోతే 10 seconds అయినట్లే ఆ, బ్రేక్ అవుతుంది, ఖాళీ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. హేమంగి. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. Initiating acharyas in ISKCON, disciples of Srila Prabhupada. They are sick and they are in Bengaluru. They were supposed to travel to Damodar Desh, Dubai. So far, his good health also and his wife also. We will pray. Let's all chant the Hare Krishna Maha Mantra thrice. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Maha Mantra ki jai, Srila Prabhupada ki jai. So Chitra is there or Manohar is there? Who is there now? For takeover? हरे कृष्ण प्रभु जी, प्रणाम. Sorry? हरे मनोहर पार्क प्रभु. Okay. Manohara, Hare Krishna. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. Hare Krishna, you can take over. Okay प्रभु जी, thank you so For much. a change, we have completed before time, or rather, right time. Yes प्रभु जी. Hare Thank you Krishna. so much प्रभु जी. Thank you. Thanks for your tolerance. Hare Krishna. हरे Similar- कृष्ण प्रभु जी. Hare Krishna.
हरे कृष्णा हरे